హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ స్పూన్. నేను మీ భార్గవి. ఈరోజు వంకాయ ఉల్లికారం ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చూడగానే తినాలనిపిస్తుంది కదండి. దీనికోసం ముందుగా మనం 1 కేజీ వంకాయల్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్లోకి కొన్ని పల్లీల్ని వేయించుకొని పౌడర్ చేసుకోవాలండి. తర్వాత ఈ మిక్సీ జార్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. అలాగే 7 నుంచి 8 వెల్లుల్లి రెబ్బలు, 1/2 స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, అలాగే మీ కారానికి తగ్గట్టుగా కొంచెం పచ్చికారం వేసుకొని దీన్ని మరీ మెత్తని పేస్ట్ లాగా కాకుండా కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు వంకాయల్ని ఈ విధంగా 4 చీలికలుగా చేసుకోవాలండి. ఇప్పుడు ఈ వంకాయల్లో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లికారాన్ని పెట్టుకోవాలి. చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చండి, ఎక్కువ టైం పట్టదు. ఈ విధంగా అన్ని వంకాయలకి మనం కారాన్ని పెట్టుకున్నాం. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, అలాగే 1 స్పూను ఆవాలు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 ఎండుమిర్చి, అలాగే కొద్దిగా కరివేపాకు వేసి చిటపట్లాడిన తర్వాత మనం ముందుగా స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలన్నిటినీ కడాయిలోకి వేసుకోవాలండి. ఈ వంకాయ ఉల్లికారానికి ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదండి. వీటిని కదిలించకుండా ఇప్పుడు 1 నిమిషం పాటు మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద మగ్గించుకుందాం. 1 నిమిషం తర్వాత మూత తీసి మళ్ళీ రెండో వైపు కూడా తిప్పుకొని వంకాయల్ని మళ్ళీ మూత పెట్టి 1 నిమిషం పాటు మగ్గించుకోవాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక మిగిలిన ఉల్లికారాన్ని వీటిలోకి వేసుకోవాలండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఒకసారి వంకాయల్ని బాగా కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. వంకాయలు ఉడికినాయండి, ఆయిల్ అంతా పైకి తేలుతుంది. ఇప్పుడు మీరు ఉప్పు చూసుకొని మీకు కనుక ఉప్పు సరిపోకపోతే కొంచెం వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూను ధనియాల పొడి, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర ఆకు వేసి స్టవ్ ఆపేసుకోవాలండి. ఈ వంకాయ ఉల్లికారం వేడివేడి అన్నంలోకి వేసుకొని తింటుంటే భలే ఉండిద్దండి. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు కూడా ట్రై చేస్తారు కదూ. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందామండి. ఈ వంకాయలు పెరుగు కానీ మేగడ కానీ పెట్టుకొని తినండి, చాలా సూపర్గా ఉంటుంది. నేను కొంచెం అన్నంలో కలిపి ఒక ముద్ద టేస్ట్ చూశానండి, చాలా బాగా వచ్చింది. వంకాయ కూడా మెత్తగా మగ్గిపోయిందండి. ఇది కూరలాగా కలుపుకొని తినొచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.